నమస్తే బ్రదర్, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామం నుండి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా హిందూ టైగర్ బండి సంజయ్ గారి నామినేషన్కి రావడం జరిగింది. ఎందుకంటే మేము గత 5 సంవత్సరాలను ఎంపీటీసీగా, ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్గా నేను బీజేపీలో కొనసాగుతూ ఈరోజు బండి సంజయ్ గారి నామినేషన్తో అసలు బండి సంజయ్ గారి టికెట్ డిక్లేర్ అయిన వెంటనే వేరే అభ్యర్థులకు ఓటమి అనేది వారు ఒప్పుకున్నారు. ఎందుకంటే బండి అంటేనే దేశానికి మోడీ, కరీంనగర్కు బండి అంటే ఆ బండిల్నే ఉంది పేరు. అభివృద్ధి అంటే ఏందో చూపెట్టాడు 1200 కోట్లతో. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులం ఆత్మహత్యల పాలైనం. అందులో నేనొక్కరిని సుత ఇప్పటి వరకు ఈ క్షణం వరకు 20 లక్షల బిల్లులు రావాలి. 20 లక్షల బిల్లులు రాక తెలంగాణలో ప్రతి ఒక్క సర్పంచ్ ఇలా వాళ్ళ ఫ్యామిలీలను తాకట్లో పెట్టి ఇలా వాళ్ళ మెడ ఉన్న బంగారం అమ్మి వాళ్ళ పొలాలు అమ్మి వాళ్ళ చదువులు చదివియాక ఈరోజు వాళ్ళను రోడ్డు మీద పడ్డారు. సర్పంచులు రోడ్డు మీద పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది సర్పంచుల బతుకు బజారు చేసిన బంగారు తెలంగాణలో సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు? గ్రామానికి తొలి పౌరుడు సర్పంచ్. అసలు సర్పంచే ఉరి వేసుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు? అసలు ఈరోజు బంగారు తెలంగాణలో ఈరోజు సర్పంచులు ఊరికి ప్రథమ పౌరుడు అని చెప్పి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ అట్లా. కాబట్టి ఈరోజు వారు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఆత్మహత్య చేసినట్టే. పరోక్షంగా ఈరోజు కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని ఈ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ దొంగల పార్టీ ఈరోజు గ్రామ స్థాయి నుంచి పెడితే ఇవాళ గ్రామ పంచాయతీ నిధులే కావచ్చు, ధరణి సమస్యలే కావచ్చు, భూ సమస్యలే కావచ్చు, ఏ నిధులైనా వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దోచిపెట్టి నిధులన్నీ డ్రా చేసి ఈరోజు సర్పంచ్లను అధోగతి పాలు చేసిన ప్రభుత్వం ఏదంటే బీఆర్ఎస్. దానికి ధీటుగా ఈ 4 నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం చూత పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి సర్పంచ్లకు ఎంపీ ఎలక్షన్లు అయ్యేంత వరకు రుణమాఫీ అంటున్నారు. ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తా అంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారికి నేను ఒకే చెప్తున్నా, మీరు 6 గ్యారంటీలల్లా ఒక మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ఇచ్చారు అంతే తప్ప ఏ ఒక్క మహిళకు 2500 రూపాయలు వేశారా? వెయ్యలే. ఏ ఒక్కరికి సిలిండర్ డబ్బులు వేశారా? వెయ్యలే. ఏ ఒక్కరికి ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇచ్చారా? వెయ్యలే. ఏ భూమి లేని వాళ్ళకు 15,000 వేస్తా అన్నారు, వేశారా? వెయ్యలే. మీరు ఏ క్షణంలో చూసినా, ఏ కోణంలో చూసినా బీఆర్ఎస్ పార్టీ మోసం, కాంగ్రెస్ పార్టీ మోసం అనేది ప్రజలకు చాలా అర్థమైపోయింది. ఇప్పుడు ఏ గ్రామానికి పోయి ఏ గడప కొట్టినా ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో ఉండాలి, కరీంనగర్లో బండి సంజయ్ ఉండాలని చెప్పి మేము కాదు ప్రజలే నిర్ణయించుకున్నారు తప్పి ఆ గెలుపు సాధ్యం అని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే గత అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ను అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్కి వచ్చింది, బీజేపీకి రాలేదు, కాంగ్రెస్కి వచ్చింది. అసలు కొట్లాడింది బీజేపీ పార్టీ. చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా గెలిచిందంటారు? గతంలో బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, బీఆర్ఎస్కు ఓటేయద్దని చెప్పి ప్రజలు సిద్ధమయ్యారు. వేరే పార్టీ ఆప్షన్లా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉద్యోగస్తుల కోసమే కావచ్చు, పోలీసు వాళ్ళ కోసమే కావచ్చు, రైతుల కోసమే కావచ్చు, మహిళలకు పావుల వడ్డీ రుణాలు ఇచ్చే విషయంలో కావచ్చు, ఏదైనా కొట్లాడింది బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ. కానీ ఓటు రూపకంలో మలుపుకోవడంలో మేము విఫలమై, ఎందుకంటే మా అధినాయకత్వం బండి సంజయ్ గారిని తీసేయడం ఒకటి. ఆ బండి సంజయ్ గారిని తీసేసిన వెంటనే బీజేపీ బండి సంజయ్ గారు ఉంటే ఈ కాంగ్రెస్కు ప్రజలు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ కోటేయం, ఏదో ఒక పార్టీ కోటేస్తామని సిద్ధమైన సమయంలో మేము బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉంటే ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేవాళ్ళం. బండి సంజయ్ గారు లేక మేము ఈరోజు కాంగ్రెస్కు వేరే ఆప్షన్ లేకుండా ప్రజలు ఓటేశారు. ఈరోజు ప్రజలే చీ అంటున్నారు వారు 6 గ్యారంటీలను చూసి. ఇలా ఏది లేదు దేశంలో మోడీ, కరీంనగర్లో బండి అనేది ప్రజలు ఫిక్స్ అయ్యారు. కాబట్టి బండి సంజయ్ గారి గెలుపు ఖాయమని చెప్పి కోరుకొని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి తరలి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండు ప్రధానంగా ఏం చెప్తున్నాయి అయితే బీజేపీ వాళ్ళు రాముని ఫోటో పెట్టుకొని ఓట్లు అడిగితే ఎందుకు పోతుర్రు, అది కరెక్ట్ కాదు కదా, దేవుని పేరు చెప్పుకొని ఓట్లకు ఎందుకు పోతుర్రు అని అంటారు. ఆనాడు గతంలో బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ నిలబడినాడు. ఇదే గత ముఖ్యమంత్రి ఇలా హిందుగాళ్ళు బంధుగాళ్ళు అన్నాడు కేసీఆర్.
నీకు ఇందుగాలే నిన్ను బొందబెట్టారు. ఈరోజు కేటీఆర్కు కసి కావరం ఉండి ఈరోజు రాముణ్ణి మెచ్చుకుంటాం, బీజేపీని తొక్కుదామంటున్నాం. అయ్యా నిన్ను సిరిసిల్ల ప్రజలు తొక్కారు, రాష్ట్రంలో అధికారం కోల్పోయావు, నీకు పిచ్చిలేసింది, ఇలా రాముణ్ణి అని నువ్వు ఇలా బీజేపీని తొక్కుతా అంటున్నావు. నీ 100 మంది కార్యకర్తలు ఒక బీజేపీ ఒక రాముని కార్యకర్త. బిడ్డ గుర్తుపెట్టుకో, రాబోయే రోజులలో నువ్వు సిరిసిల్లలో ఎట్లా తిరుగుతావో మేము చూపెడతాం. రాముడు అవసరం, భారతీయ జనతా పార్టీ హిందుత్వానికి అవసరమనే ఈరోజు కరీంనగర్ ప్రజలందరూ, యువకులు, రైతులు, మహిళలు ఎవరిని చూసినా ఈరోజు స్వచ్ఛందంగా సంజయ్ గారి నామినేషన్కి వచ్చిరంటేనే ఇదే మీ ర్యాలీని చూసి నేర్చుకోవాల్సిందిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తున్నాను. ఓకే, మొత్తానికి అంటే తెలంగాణలో ఉన్న 17 సీట్లలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి, దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు రాబోతున్నాయి? దేశంలో మోడీ 400 సీట్లు అనేది మా గోల. 371 ఆర్టికల్ 371 ఇందుకోసం రద్దు చేయవలసి వచ్చింది అనే దాని మీద మేము కొట్లాడుతున్నాం. ప్రజల ఆదరణ అలే ఉంది. మొన్న తెలంగాణ మన భారతదేశంలో సూరత్లో ఒక ఎంపీ బోని కొట్టడం జరిగింది. అదే నిదర్శనం. ఈరోజు తెలంగాణలో 17 సీట్లల్లో మేము 10 నుంచి 12 సీట్లు మేము గెలుస్తున్నాం. మా టార్గెట్ మెయిన్ హైదరాబాద్లో ముస్లిం పాత బస్తీలో అమ్మవారి మహాలక్ష్మి టెంపుల్ను ఆదర్శంగా తీసుకొని ఈరోజు హిందువులందరూ ఏకతాటిపైకి వచ్చి ఇలా ముస్లింలకు హిందువులకు జరుగుతుందంటే హైదరాబాద్ ఎలక్షన్ ఒకటి నిదర్శనం. ఆడ చూద్దాం కాషాయం జెండా ఎగరడం ఖాయం, కరీంనగర్లో ఎగరడం ఖాయం. కాబట్టి మీరు ఇన్ని రోజులు అక్కడ 5 లక్షల పైచిలకు ఓట్లను దొంగ ఓట్లు వేయించుకొని ఇక్కడ గెలిచారు. అది నీతి నిజాయితీగా దొంగ ఓట్లను తీసేసి ఈరోజు హిందూ ఓట్లన్నీ వన్ సైడ్ పడి ఇవాళ మా మాధవి గారు హైదరాబాద్లో గెలవబోతున్నారు. హైదరాబాద్ ఎంఐఎంకు కంచుకోట, అది సాధ్యమేనా ఇప్పుడు బీజేపీ అక్కడ? అవును, సాధ్యమే. ఎందుకంటే ఇవాళ ముస్లిం సోదరులందరూ కాంగ్రెస్ వైపు కాదు, మతతత్వ పార్టీలో లేరు. ఎందుకంటే త్రిపుల్ తలాక బిల్లు తీసుకొచ్చినాక వారు బీజేపీని మతతత్వ పార్టీ అంటారు. అవునండి, బీజేపీని మతతత్వ పార్టీ అనేవారు కొందరు అంటున్నారు. ఈ రోజు ముస్లింలు ఇదే కరీంనగర్లో సుధా ముస్లింలు వన్ సైడ్ అంటున్నారు. కాదు, బండి సంజయ్ గారి గురించి తెలిసి ముస్లింలు బీజేపీ మతతత్వ పార్టీ కాదు. త్రిపుల్ తలాక్ అనేది దేశంలో ఏనాడు చేయని సాధ్యం ఇలా నరేంద్ర మోడీ గారు చేశారు. త్రిపుల్ తలాక్ అనేది వాళ్ళని ఉరి కోచలకు కోసిర్రు ముస్లిం మహిళలను. వారు ఈరోజు బీజేపీ వైపు ఉన్నారు. కాబట్టి ఈరోజు బీజేపీకి సుత అన్ని సబ్బండ వర్ణాలు సపోర్ట్ చేసి దేశంలో మోడీ అవసరం అనేది ప్రజలందరూ ఫిక్స్ అయ్యారు. కాబట్టి తెలంగాణ నుంచి బ్రహ్మరథం బట్టి అత్యధికంగా సీట్లు బీజేపీకి ఇచ్చి దేశంలో మోడీని కూకుండబెట్టే ఆలోచనలో తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు. హిందువుల కళ 500 సంవత్సరాల హిందువుల కళ రామ మందిర నిర్మాణం జరిగింది. ఈ రామ మందిర నిర్మాణం తోటి మొత్తానికంటే సీట్లు పెరిగే అవకాశం ఉందా దేశవ్యాప్తంగా? దేశవ్యాప్తంగా ఈరోజు హిందువుల కళ నెరవేరే అయోధ్యలో రామాయణం 500 చరిత్ర గల రామాలయం గుడిని ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు సుప్రీంకోర్టులో 12 వకీళ్ళను వేసి ఆనాడు కోర్టు తీర్పు అడ్డుకుంటే దాన్ని నరేంద్ర మోడీ గారు సారథ్యంలో తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించిన వెంటనే అయోధ్యలో 500 సంవత్సరాల చరిత్ర అయోధ్య రామాలయం కట్టి మీ హిందువులు అందరి కళ నెరవేర్స్తా అని చెప్పి బాలరాముని విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో నరేంద్ర మోడీ గారు చేశారు. అది ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఇల్లు నుండి హిందుత్వం ఉన్నది అంటే అక్కడ నరేంద్ర మోడీ ఉండాలి, ఇక్కడ జై శ్రీరామ్ ఉండాలి అనేది వాళ్ళు ఫిక్స్డ్ అయ్యారు. కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ వెళ్ళినాక ఇంకేమైనా చిన్న చిన్న పనులున్నా సుధా రాబోయే రోజులలో చట్టాల రూపకంగా కావచ్చు, భారతదేశం డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, వారు అనుకున్న దానికన్నా రెట్టింపుగా పనిచేసి మరొక్కసారి దేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీ ఏంటంటే చూపెట్టే విధంగా వారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారందరికీ తెలంగాణ ప్రజలు ఘన స్వాగతం పలికి అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఒక కానుకగా ఇచ్చి వారి యొక్క కన్న కళలను మన తెలంగాణ సుత రూపురేఖలు మారాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజానికానికి, ఉద్యోగస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. మొత్తానికి కరీంనగర్లో బండి సంజయ్ గారికి ఎంత మెజార్టీ రాబోతుంది? బండి సంజయ్ గారికి గతంలో 80,000 మెజార్టీ రావడం జరిగింది. ఈసారి మేము 2 లక్షల మెజార్టీతో బయటపడతామని చెప్పి అనుకుంటున్నాం. ప్రజల ఆదరణ సుత 2 లక్షల పైచిలకు విధంగానే ఉన్నది. కాబట్టి ఏ విలేజ్కి పోయినా బండి సంజయ్ మీద ఆదరణ ఉంది. కాబట్టి అదే ఆదరణ కొనసాగి 2 లక్షల పైన ఓట్లతో బండి సంజయ్ గారు గెలవబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.